తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహం స్మారక కేంద్రం నిర్మితమవుతోంది. మార్చి 16 నాటికి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన జరిగేలా పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరావతిలో 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించనుంది. స్మృతివనం విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం 6.8 ఎకరాల్ని సిఆర్డీఏ ద్వారా కేటాయించింది. 2025 సెప్టెంబర్ 3న మంత్రి నారా లోకేష్ దీనికి శంకుస్థాపన చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. 18 అడుగుల లోతుకు పిల్లర్లు వేసి దానిపైన బేస్మెంట్ వేశారు. ఇప్పుడు బేస్మెంట్ మీద 2 అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. విగ్రహాన్ని ఆ 2 అంతస్తుల పైభాగంలో ప్రతిష్ఠిస్తారు. గతేడాది మార్చి 16న మొదలైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఈ ఏడాది మార్చి 16 నాటికి ముగుస్తాయి. అదే రోజున అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం నెలకొల్పనున్నారు. ఆ దిశగా నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్ నుంచి 8 అడుగులు పైకి లేవటం జరిగింది. ఇక్కడి నుంచి దాదాపు 18 అడుగులు కిందకి వెళ్ళి అక్కడి నుంచి ఏనుగు పాదాలను బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్లాబ్ వేయడానికి గ్రేడ్ స్లాబ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ లెవెల్ స్లాబ్ వేయడానికి ముందుకు వెళ్ళటం జరిగింది. ఎంత త్వరగా కంప్లీట్ చేసి మార్చి 16వ తారీఖుకి అనుకున్న నిర్ణయం ప్రకారం అమరావతిలో మొట్టమొదటగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్యాగం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో విగ్రహావిష్కరణ ఒకటే చేస్తూ ఉన్నాం. స్లాబులు కంప్లీట్ చేసి విగ్రహాన్ని ఐరన్ బైండింగ్ అంతా చేసి చుట్టూ కూడా విగ్రహం ఆల్రెడీ మోకాళ్ళ పై వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 25 టన్నుల బ్రాంజ్ వాడుతూ ఉన్నాం. ఈ 25 టన్నుల బ్రాంజ్ ప్లస్ ఒక 50-60 టన్నుల లోపల ఐరన్ గడ్డర్స్తో దీన్ని నిలబెడతాం. ఇది మొత్తం కూడా ఒక 20 డేస్ టైం టేకింగ్ ఉంటుంది. ఈలోపు ఈ స్లాబులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పైన వర్క్ మొదలు పెడతాం. ఈ మార్చి 16కి ఓన్లీ విగ్రహావిష్కరణ చేస్తాం. ఇంకొక 1 ఇయర్ టైంలో బ్యాక్ సైడ్ సెకండ్ ఫేజ్లో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ఆడిటోరియంని చేస్తాం. అదేవిధంగా ఈ 6.8 ఎకరాలని కూడా నందనమైన మంచి నందనవనంగా అందరికీ ఆరోగ్యంగా ఏమైనా ఆయుర్వేద చెట్లు అవసరమైనా కూడా ఆ మూలికలు ఇక్కడ దొరికే విధంగా ఇది ఉచితంగా జనానికి ఎంట్రీ విధంగా పెట్టి ఆయన స్మృతివనంగా ఇక్కడ నీట్గా పార్క్ని డెవలప్ చేసి ప్రజలకు అంకితం అయిపోతా ఉన్నాం. అమరజీవి విగ్రహం కోసం 25 టన్నుల కంచు వినియోగిస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేయబోయే పీఠ భాగంలో 2 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో పొట్టి శ్రీరాములకు సంబంధించిన వస్తువులు, ఆయన తన సన్నిహితులకు రాసిన లేఖలు, ప్రభుత్వంతో చేసిన సంప్రదింపుల పత్రాలతో ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే సందర్శకులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు తెలిపే లఘుచిత్ర ప్రదర్శనకు 60 సీట్లతో మినీ థియేటర్ నిర్మిస్తున్నారు. సందర్శకులు నివాళులు అర్పించేందుకు వీలుగా 2వ అంతస్తులో పొట్టి శ్రీరాములు కుర్చీలో ఆసీనులైన 9 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ స్మృతివనం నిర్మాణ పనులు కేపీసీ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్య సంఘాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా విగ్రహ నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పొట్టి శ్రీరాములు వారి యొక్క త్యాగ ఫలాన్ని గుర్తించి ఈ విధంగా విగ్రహానికి అనుమతులు ఇచ్చి ఇక్కడ సైట్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. ముఖ్యంగా ఆర్యవైశ్యులుగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా మన కూటమి ప్రభుత్వానికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే డే అండ్ నైట్లు వర్క్ జరుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రజెంట్ పవర్ సప్లై లేదు. లేకపోయినా సరే జనరేటర్ల ద్వారా విద్యుత్తు తీసుకొని దాని ద్వారా ఈ ఐరన్ కటింగ్ కానీ ఇట్లాంటి వాటికి కావాల్సిన మిషనరీ కావాల్సిన పవర్ కూడా డీజిల్ జనరేటర్ల సాయంతో తీసుకొని ఈ యొక్క పనులు సర్వేగంగా నిర్వహిస్తూ ఉన్నారు. నేను యాక్చువల్గా బిల్డర్ని. యాజ్ ఎ బిల్డర్గా నేనే ఇప్పుడు 1 మంత్ తర్వాత వచ్చి ఇక్కడ చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను. విగ్రహం వర్క్ అంత ఫాస్ట్గా జరుగుతుంది. 4 రోజుల క్రితం 18 అడుగుల లోపల ఉన్నటువంటి కాలం మన క్యాప్ల వర్క్ చూశాను. ఇవాళ చూసినట్టయితే ఆ 18 అడుగులు అయిపోయింది కాకుండా నేల మీద నుంచి 8 అడుగులు ఫౌండేషన్ వచ్చి మళ్ళీ పైకి ఒక 8 అడుగులు కాలమ్స్ తీసుకున్నారు. చాలా శరవేగంగా జరుగుతుంది. మట్టి ఫిల్లింగ్ కానీ ఇలాంటివి కూడా ప్రతిదీ బల్క్. అంటే ఇప్పుడు ఒక లారీలు మట్టి ఫిల్లింగ్ చేయాలనుకుంటే ఒక 10 లారీలు 20 లారీలు అవ్వదు. కనీసం ఒక 800-700 లారీలు మట్టి ఇక్కడ పట్టిద్ది. అలాంటి టైంలో మొత్తాన్ని ఎంతమంది నెట్వర్క్ ఉందో మొత్తం వాడేసి ఒకేసారి ఎక్కువ జేసీబీలు అవి పెట్టేసి చాలా సర్వేగంగా ఈ పని అయితే మాత్రం చాలా చక్కగా జరుగుతుంది. తప్పనిసరిగా అమరావతిలో ఇదొక మంచి పర్యాటక కేంద్రంగాను ఒక సందర్శనీయ క్షేత్రంగాను ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రాంతం వెలుగొందే విధంగా కూడా దీన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని చెప్పేసి నిర్వాహకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.